హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బైబిల్లోని ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి తెలుసుకుందాం. బైబిల్లో ఆషేరు అనే ఒక వ్యక్తి గురించి ఉందన్నమాట. ఆషేరు యాకోబు కుమారులలో ఒకడు. దేవుడు అతన్ని రెండు గొప్ప ఆశీర్వాదాలతో నింపాడు. ఒకటి తన తండ్రి యాకోబు నుండి, మరొకటి మోషే నుండి. అలాగా అంటారా? యాకోబు ఆషేరు గురించి ఏమన్నాడో తెలుసా? బైబిల్లో ఆదికాండము 49:20లో ఇలా ఉంది: ఆషేరు ఆహారం చాలా శ్రేష్టంగా ఉంటుంది. అతడు రాజులకు సరిపడే రుచికరమైన భోజనం పెడతాడు. అంటే దేవుడు అతనికి పంటలు బాగా పండే మంచి భూమిని ఇచ్చాడన్నమాట. సమృద్ధిగా నూనె, మంచి ఫలాలు అన్నీ ఉంటాయని దీని అర్థం. ఎంత మంచి ఆశీర్వాదమో కదా! మరి మోషే ఏమని ఆశీర్వదించాడో తెలుసా? ద్వితీయోపదేశకాండము 33:24-25లో ఇలా ఉంది: ఆషేరు తన పాదాన్ని నూనెలో ముంచుతాడు. నీవు బ్రతికే రోజులన్నీ నీకు బలం ఉంటుంది. వావ్! అంటే ముసలితనంలో కూడా అతనికి బలం తగ్గదన్నమాట. దేవుడు అతనికి ప్రతిరోజూ కావలసిన బలాన్ని ఇస్తాడు. అటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో కదా! నాకు కూడా దేవుడిచ్చే అటువంటి బలం కావాలనిపిస్తుంది. మీకు కూడా కావాలా? తప్పకుండా మనం ప్రార్థిద్దాం. దేవుడు మన ప్రార్థన విని మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రభువా, మీరు ఆషేరును ఆశీర్వదించినట్లు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మాకు ప్రతిరోజూ కావలసిన బలాన్ని దయచేయండి. నీ కృపలో జీవించడానికి సహాయం చేయండి. ఆమేన్.